మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? కాంటాక్ట్ us 8247743841. If you want to promote your shop business in a channel, you can call me to above number. సూర్యకాంతం ఈ పేరు తెలియని తెలుగువారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆమె పాత్రలు అంతగా ప్రజా జీవితంలోకి చొచ్చుకొని పోయాయి. సూర్యకాంతం తెర మీద పాత్రలను ఎంత అద్భుతంగా పోషించేవారో నిజ జీవితంలో అంతే ఉన్నతంగా జీవించేవారు. సూర్యకాంతం పేరు వింటేనే ఆంధ్ర కోడలకు హడల్. తల్లిదండ్రులు తమ కూతురికి సూర్యకాంతం పేరు పెట్టడానికి ఈనాటికి సాహసించరు. నిజ జీవితాల్లో ఏ అత్తగారైనా గయాలి అయితే అమ్మో ఆవిడే సూర్యకాంతమే అని అందరూ భయపడే చెప్పుకునే స్థాయిలో సహజంగా నటించింది. సహజ నట కళా శిరోమణి సూర్యకాంతం. విశేషం ఏంటంటే అత్తగారి పాత్రలో ఆమె కనిపించినా ఆమె గయ్యలే అని తెలిసినా ఎన్నో సినిమాల్లో చూసినా ఏమాత్రం విసుగు అనిపించకపోవడమే. ఒకే రకం పాత్రల్ని పోషించి అంతకాలం పాటు అన్ని సినిమాల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందడానికి కారణం ఆమె సహజ నటన. ప్రసిద్ధ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు ఒకసారి టెలివిజన్ ఇంటర్వ్యూలో తాను హాస్యానికి సూర్యకాంతంతో స్వయంగా ఇలా అననని చెప్పాడు. నువ్వు తెలుగు భాషకు చేసిన అన్యాయం ఒకటుంది. సూర్యకాంతం అనే చక్కని పేరు ఇంకెవరూ పెట్టుకోకుండా చేశావు. ఏ చిత్రంలోనైనా ఆడ రౌడీ పాత్రలు కావాల్సి వస్తే కత్తులు తుపాకులు అవసరం లేని మాటల తూటాలతో పాత్రకు న్యాయం చేకూర్చగల ప్రతిభావంతురాలు. ఎవరైనా దదిగడం దోమ్ అని ఆమె ధోరణులకు వంతుపడాల్సిందే. ఏ దర్శకుడు నిర్మాత అయినా సరే సూర్యకాంతం పద్ధతికి అంగీకరించవలసిందే. మాటలు సుదుల్లా గుచ్చుకునేలా ఉన్నా మనసులో మాత్రం వాటికి వెన్న తేనె పూసింది అన్నది కొందరికి తెలిసిన విషయం. అందం అంటే కేవలం భౌతికం కాదు. మనసు మాట హృదయం ఎలా ప్రవర్తిస్తుందో దాన్ని బట్టి అందాన్ని అంచనా వేయాలి. అంటే సూర్యకాంతం వ్యక్తిత్వాన్ని ప్రప్రథమంగా చెప్పాలి. దరికి రాని అని గర్వం అహంకారం కేవలం పాత్రలకే పరిమితం చేస్తూ న్యాయం చేకూర్చడం, ఏ రకమైన పాత్రనైనా చాకచక్యంతో అవలీలగా అర్థం చేసుకొని నటించగలిగే సామర్థ్యం గల తారాకాంతం సూర్యకాంతం. సూర్యకాంతం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ దగ్గరున్న వెంకటకృష్ణరాయపురంలో 1924 అక్టోబర్ 28న తన తల్లిదండ్రులకు 14వ సంతానంగా జన్మించింది. 6 ఏళ్ల చిన్న వయసులోనే పాడడం నాట్యమాడడం నేర్చుకుంది. పెరిగే వయసులో హిందీ సినిమా పోస్టర్లు బాగా ఆకర్షించాయి. సినిమాలో నటించాలనే కోరిక ఆపుకోలేక చెన్నై చేరుకుంది. మొదట జెమినీ స్టూడియో నిర్మించిన చంద్రలేఖ సినిమాలో డాన్సర్గా అవకాశం వచ్చింది. అప్పట్లో నెలకు 65 రూపాయలు జీతం ఇవ్వబోతే నిర్మాతతో తన అసంతృప్తిని తెలియపరిచిన మీదట 75 రూపాయలు చేశారు. తర్వాత ధర్మాంగద ఆమెది మూగవేషం. ధర్మాంగద టైంలో చిన్న చితక వేషాలు వేసిన తర్వాత లీలాకుమారి సాయంతో మొదటిసారిగా నారద నారది సినిమాలో సహాయ నటిగా అవకాశం వచ్చింది. చిన్న చిన్న పాత్రలు నచ్చక జెమినీ స్టూడియో నుంచి బయటకు వచ్చేసింది. మనసులో బొంబాయికి వెళ్దామని ఉన్నా అందుకు ఆర్థిక స్తోమత సరిపోక ఆ ఆలోచనను విరమించుకుంది. ఆ పరిస్థితిలో సహాయ నటిగా గృహప్రవేశం సినిమాలో మంచి అవకాశం వచ్చింది. తరువాత తన కళ అయిన హీరోయిన్ వేషం సౌదామణి చిత్రం ద్వారా వచ్చింది. కానీ ఆ సమయంలో కారు ప్రమాదం జరిగి ముఖానికి గాయం కావడంతో ఆ అవకాశం తప్పిపోయింది. బాగైన తర్వాత సంసారం చిత్రంలో మొట్టమొదటిసారిగా గయాలి అత్ర పాత్ర వచ్చింది. తర్వాత తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఆంధ్ర సినీ అభిమానుల గుండెల్లో నిలిచిపోయేలా జీవితాంతం ఆమె పాత్రలో నటించింది సూర్యకాంతం. అసలు సంసారం చిత్రం తర్వాత బొంబాయికి చెందిన ఒక నిర్మాత ద్వారా హీరోయిన్గా అవకాశం వచ్చింది. కానీ తనకు అవకాశం రాకముందే ఇంకొక హీరోయిన్ను పెట్టుకొని తీసేసారని తెలియడంతో ఒకరి బాధను నా సంతోషంగా తీసుకోలేను అని ఆ సినిమాను నిరాకరించింది. కోడరికం సినిమా ఆమెకు ఎంతో పేరు తీసుకొచ్చింది. బి నాగిరెడ్డి చక్రపాణిలు ఆమె లేకుండా సినిమాలు తీసేవారు కారు. సూర్యకాంతాన్ని హాస్య నటిమణిగా ముద్ర వేయడానికి లేదు. హాస్య నటుల పక్కన వేసింది గనక హాస్య నటి అనిపించుకోవచ్చు. అయితే ఆమె హాస్యం చేయకపోయినా ఆమె సంభాషణ చెప్పే తీరు నవ్వు తెప్పిస్తుంది. చేసే చేష్టలు కోపం తెప్పిస్తాయి. అలా అని ఆమె దుష్ట పాత్రదాన్ని అని కూడా అనలేము. సహాయ నటి అనే అనాలి. ఏమైతేనేం గయాలి అత్తకి మారుపేరు సూర్యకాంతం అనిపించుకుంది. ఓరచూపులు చూస్తూ ఎడం చెయ్యిని విసురుతూ కుడి చెయ్యి నడుము మీద నిలబెట్టి ఆమె చెప్పిన సంభాషణ చాతుర్యం, అంతలోనే వెక్కిరిస్తూ అంతలోనే కళ్ళబుర్లతో బొల్లెడుపులు ఏడుస్తూ ఆమె ధరించిన అత్తపాత్రలు సజీవ శిల్పాలు. వ్యక్తిగా సూర్యకాంతం గయాలి కానే కాదు, మామూలు మనిషే. ఏ సమావేశాలకో సినిమా ఉత్సవాలలో ఆమె వెళ్ళినప్పుడు ఆటోగ్రాఫ్ల కోసం వెళ్ళే స్త్రీలు సూర్యకాంతం దగ్గరికి వెళ్ళడానికి భయపడేవారు. అయితే ఆమె నిక్కార్సైన మనిషి, ఖచ్చితమైన మనిషి, సహృదయం గల మనిషి, సహాయపడే మనిషి.
ఆమె శుభ్రంగా కడుపు నిండా తినేది, 10 మందికి పెట్టేది. షూటింగ్కి వచ్చినప్పుడల్లా తనతో ఏవో తినుబండరాలు తీసుకురావడం, అందరికీ పెట్టడం అలవాటు. ఇలాంటి అలవాటు సావిత్రి, కృష్ణకుమారి, జానకి వంటి నటీమణులకు ఉండేది. విశేష దినాలు, పండగ పబ్బాలు వస్తే సరే. షూటింగ్లో జోకులు చెప్పడం సూర్యకాంతం సరదాల్లో ఒకటి. ఒక షూటింగ్లో బయట కేకలు వినిపిస్తున్నాయని సైలెన్స్ అవుట్ సైడ్ అని ప్రొడక్షన్ మేనేజర్ గట్టిగా అరిచాడు. ఫ్లోర్లో ఉన్న సూర్యకాంతం ఓహ్ అని అంతకన్నా గట్టిగా అరిచింది. ఏమిటమ్మా అని అడిగితే సైలెన్స్ అవుట్ సైడ్ అని కదా అన్నారు అందామె నవ్విస్తూ. అలాంటి అల్లరి ఉండేది ఆమెలో. ఓ సినిమాలో నాగయ్యను నానా మాటలు అని నోటుకొచ్చిన తిట్లు తిట్టాలి. షాట్ అయిపోయాక ఆయన కాళ్ళ మీద పడి అపరాధం క్షమించండి అని వేడుకుంది. పాత తిట్టిందమ్మా, నువ్వెందుకు బాధపడతావులే అని నాగయ్య లేవనెత్తితే కన్నీళ్ళు తుడుచుకున్న భక్తి, సెంటిమెంటు ఆమెని దబాయింపు, ఖచ్చితత్వము ఉన్న మనిషి అయినా మనసు మాత్రం వెన్న, సున్నితం. అవసరమైన వాళ్ళకి ఆర్థిక సాయం చేసేది కానీ అనవసరం అనిపిస్తే మాత్రం పూచిక పిల్ల కూడా విధించేది కాదు. మొహమాట పడకుండా తనకి రావాల్సిన పారితోషికాన్ని అడగవలసిన నిర్మాతల్ని గట్టిగా అడిగేది. ఆమె అందరినీ నమ్మేది కాదు. తన కారు రిపేరుకు వస్తే ఎంత పెద్ద రిపేర్ అయినా మెకానిక్ ఇంటికొచ్చి తన కళ్ళ ముందు చేయవలసిందే. ఎంత ఎక్స్ట్రా మనీ అయినా కానీ తీసుకొనిగాక. చివరి దశలో వేషాలు తగ్గిపోయినా చివరిదాకా నటిస్తూ ఉండాలని కోరుకునేది. తన ఆరోగ్యం బాగోలేకపోయినా నటిస్తాను అని ధైర్యంగా చెప్పేది. నటన ద్వారా అందాన్ని, ఆనందాన్ని ప్రసాదించిన విదుషీమణి. ఓరచూపులు చూస్తూ ఎడం చేయి విసురుతూ కుడి చేయిని నడుము మీద నిలబెట్టిన విసిరిన సంభాషణ చాతుర్యంలో వెక్కిరింపులు, కళ్ళబుల్లి కబులు చోటు చేసుకున్న ప్రతి మాట, ప్రతి సన్నివేశం సజీవ శిల్పం. అల్పంలో అనల్పం, సూక్ష్మంలో మోక్షం. వెరసి పెద్ద బొట్ల సూర్యకాంతం. గయాలి అత్తకు మరో పేరు, మనసున్న అమ్మకు సమానార్థం. అందుకే తెరపైన అత్త, తెర వెనుక అమ్మ అన్న నిర్వచనం సరిసములు లేని భావన. చిత్రాల్లో సన్నివేశాలను చిత్రీకరించేటప్పుడు సహాయ నటీనటులకు ఇంటి నుంచి షడ్రోసపేతమైన ఆహార భోజనాలు తెచ్చిపెట్టడం, ఆ రుచులతో గయలితనాన్ని మర్చిపోయి మనసున్న మహామనిషిగా గుర్తింపు అలవోకగా తెచ్చుకుంది. పులిలా కనిపించే ఈమె హస్తివాసితనం, పులిహోర తయారీలో సిద్ధహస్త్రాలు, గోల చేయని గోంగూర పచ్చడి, మాయామర్మం లేని ఆవకాయ, అద్భుతాల్ని అందించే అల్లం పచ్చడి, కనులు విందైన కందిపొడితో పాటు బిగుతైన డబ్బాతో గుమగుమలాడే నేతి సరుకుని కూడా ఇంటి నుంచి దిగుమతి చేసుకుని వచ్చి వివాహ భోజన సమానమైన భలే పసందుల విందును అనుభవించేవారు. సూర్యకాంతం వ్యక్తిత్వం, నటన ఈ ధరణిపై సూర్యకాంతి, చంద్రుని చల్లదనం ఉన్నంత వరకు సూర్యకాంతమ్మ సూరజముఖిలా వికసిస్తూ నిత్యం కాంతినిస్తూ తెలుగు ప్రజలను నిండుగా అలరిస్తూనే ఉంటుంది అన్న దాంట్లో ఆశ్చర్యం, విడ్డూరం లేని పరమ సత్యాలు. అయితే ఒకసారి సూర్యకాంతం మద్రాసు నుంచి నెల్లూరుకు కారులో వెళ్ళారు. అయితే తిరిగి వచ్చేటప్పుడు ఒక గ్రామం దగ్గర కారు ఆగిపోవడం, డ్రైవర్తో పాటు ఇతరులు కారుకు ఏమైందోనని దిగుచూస్తున్నారట. అప్పుడు నెత్తి మీద కుండ పెట్టుకొని నీళ్లు తెచ్చుకోవడానికి రోడ్డు దాటుతున్న ఒక మహిళ కారులో కూర్చున్న సూర్యకాంతని చూశారు. వెంటనే నేరుగా కారు దగ్గరకు వచ్చి, ఏమ్మా, సినిమాలో గయాలు వేషాలు వేసే సూర్యకాంత్ అనివి నువ్వే కదూ? ఎన్ని సినిమాల్లో ఎంతమంది కాపురాల్లో చిచ్చు పెడతావమ్మా? ఎంతమందిని విడదీస్తావు? ఇంకో పని లేదా నీకు? హాయిగా కాల్లో తిరుగుతున్నావా? ఇంకా ఎంతమంది ఉసురు పోసుకుంటావు? అసలు ఇదేం బుద్ధి నీకు అని సదరు మహిళ తన మాటలతో సూర్యకాంతాన్ని భయపెట్టించిందట. ఆ మాటలకు కారులో ఉన్న సూర్యకాంతం కిక్కురు మనకుండా కూర్చుందట. ఎందుకంటే తిరిగి ఏమైనా అంటే నెత్తి మీద ఉన్న కుండను తన నెత్తి మీద బోలిస్తుందేమోనని భయపడిపోయారట సూర్యకాంతం. తొందరగా కారు బాగు చేసి అక్కడి నుంచి తనను తీసుకువెళ్ళమని డ్రైవర్కు చెప్పారట సూర్యకాంతం.